తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. ఈ కేసు విషయమై తిరుపతిలోని సిఐడి ఎదుట విచారణకు హాజరేందుకు గుంతకల్ నుండి రైల్లో బయలుదేరిన సతీష్ తాడిపత్రి మండలం కోమలి రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. సతీష్ కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. పోస్ట్ మార్టం నిమిత్తం సతీష్ కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ కు నివాళులర్పించేందుకు బంధువులు, అధికారులు తరలివస్తున్నారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. మాజీ ఏవీఎస్ఓ సతీష్ వల్ల తమ్ముని మాట్లాడుతున్నాను. ఈ విషయము నిన్న కూడా మీడియా వారికి తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా మీడియా వారి కోరిక మేరకు మళ్ళీ మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఇస్తున్నానండి. ఇది మాజీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఇది చాలా దీంట్లో పెద్ద కుంభకోణం ఉందని మేము అనుకుంటున్నామండి. పక్కాగా ఇది చాలా కిరాతకంగా, దారుణంగా హత్య చేయడం జరిగింది. దీని గురించి త్వరితగతిన దర్యాప్తు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని